Good morning friends, coding decoding lo maroko type of problem chuddamo. In a certain code language, if he is my friend, code is 5692, my aunt is ill, code వచ్చేసి 7635, friend is ill, దాని కోడ్ వచ్చేసి 627. ఓకేనా? దెన్ ఆంట్ కోడ్ ఎంత అని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ ఇచ్చారు 5736 ఇచ్చారు. ఇక్కడ మీరు కామన్ ఉన్నవి చూసుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్ ఉంది, ఇక్కడ మై ఈజ్ ఉంది, ఇక్కడ మై ఉంది, ఈజ్ ఉంది. అవునా? సో ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది. అయితే ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఇల్లు అనేది ఇక్కడ ఇక్కడ కామన్ అని చెప్పాం, ఫ్రెండ్ అనేది ఇక్కడ ఇక్కడ కామన్ అని చెప్పాం. అవునా? సో ఇక్కడ చూడండి, మై ఈజ్ 5 ఉంది, 6 ఉంది. అవునా? మై 5 ఉంది, 6 ఉంది. మరి ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, అంటే ఇందులో 7 ఉంది, ఇందులో 7 ఉంది. అవునా? సో అంటే రిమైనింగ్ ఎంత మిగిలింది మనకి? ఇక్కడ 3 ఉంది అనమాట. అంటే ఆప్షన్ మనకు ఆన్సర్ 3 అవుతుంది. ఓకేనా? సో మీరు కామన్ ఉన్నవి చూసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్ ఉంది, ఫ్రెండ్ ఉంది. అవునా? ఇక్కడ ఈజ్ మై ఉంది, ఇక్కడ ఈజ్ మై ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది. ఈ రెండు అంటే ఫస్ట్ మనం ఫ్రెండ్ ఈజ్ మై చెక్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మనకి రెండు కామన్ టర్మ్స్, ఇక్కడ ఈజ్ మై, ఇక్కడ కూడా ఈజ్ మై. ఈజ్ మైలో మనకి ఏమేమి ఉన్నాయి సెంటెన్స్ అంటే ఇందులో 6 ఉంటుంది, 5 ఉంటుంది, 6 5 ఉంటుంది. అవునా? మళ్ళీ ఈ రెండింటిలో కామన్ చూస్తే ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, అంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. అంటే రిమైనింగ్ ఉన్నది మిగిలింది 3 కదా. సో కాబట్టి ఆంట్ అనే దాని ఆన్సర్ ఏంటి అంటే 3 అనమాట. ఓకేనా? అది. సో సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ఇఫ్ అమెరికా ఈజ్ 1734651, ఇండియా ఈజ్ ఈక్వల్ టు 68961, దెన్ కెనడా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? అయితే ఇక్కడ మనకి కోడ్స్ 719181, 518191, 519581, 715148. ఇక్కడ మీరు మనకు కావాల్సింది ఏంటి? కెనడాది కావాలి. కెనడాలో ఫస్ట్ 2 లెటర్స్ సిఏ. ఈ రెండింటిలో సిఏ పక్క పక్కన ఇక్కడ ఉన్నాయి, అమెరికాలో మాత్రమే ఉన్నాయి. అంటే సిఏ కోడ్ మనకి ఎంత అవుతుంది? లాస్ట్ లో ఉంది కాబట్టి మనకి 51. అవునా? మరి 51 అనేది దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. అంటే మనం థర్డ్ లెటర్ కూడా చెక్ చేసుకుందాం. ఇక్కడ ఉంది ఎన్, ఇక ఫస్ట్ లెటర్ ఎన్ ఉందా? లేదు. అంటే ఎన్ ఎక్కడ ఉంది? మళ్ళీ ఇక్కడ ఉంది. అంటే సెకండ్ లెటర్ 6, సెకండ్ లెటర్ నెంబర్ ఎంత? 8. అంటే 518 తో స్టార్ట్ అయ్యేది 518991 అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ.